పరిశుద్ధుడైన దేవుడు గనక పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. ఎలాగ రక్షిస్తాడు అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప విమోచన లేదు. అది ఎడ్ల రక్తం కాదు, పశువుల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు. మరి ఏ రక్తము అనంటే పరిశుద్ధుల రక్తం. మనుషుల రక్తము ద్వారా కూడా పాప క్షమాపణ కలగదు. మరి అందరూ పాపము చేసినట్లయితే ఏ రక్తం చిందించబడాలంటే ఒక పరిశుద్ధిని రక్తము చిందించబడాలి. పరిశుద్ధులు ఎవరున్నారు ఈ లోకంలో అనంటే ఎవరూ లేరు. అందుకే దేవుడే తానే స్వయంగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు? ఆయనకి ఎందుకంత బాధ్యత ఉంది అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనక, మనం అందరూ ఆయన పిల్లలము గనక, మనం నశించిపోవడం, నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు గనక ఆయనే స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడుగా ఉండి ఆయన ఈ లోకములోనికి మానవ శరీరంలోనికి దిగి వచ్చాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.